నాకు ఇచ్చిన చదువు నాకు సమాజం ఇచ్చింది, డిగ్రీ ఇచ్చింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇచ్చింది, తర్వాత గవర్నమెంట్ జీతం ఇచ్చింది. ఇవన్నీ చేసి ఏం చేసినంటే నా దేశాన్ని బస్సు పట్టించాను నేను. అందుకని నేను ఏమని చెప్తా అంటే ఇన్ 1983 I became a బేవకూఫ్ by passing bachelor's degree. In 85 I became a bada బేవకూఫ్. In 85 I abstained from becoming सबसे बड़ा బేవకూఫ్. ఎందుకు కాలేదు, నేను పిహెచ్డి చేయలేదు. మీరు అందరు చేసిరు కదా, మీకు అందరికి క్షమించాలి నన్ను. గగనంలో విహరిస్తున్నప్పుడు నారదుడు మహావిష్ణువుని స్వామి మాయ అంటే ఏంది అన్నాడంట. గంగానదిలో నీళ్లు తేవడానికి వెళ్ళినప్పుడు ఆయనకు స్నానం చేయాలని అనిపించింది. అయితే ఆయన స్నానం చేసిన వెంబటే పందిగా మారిపోయాడు నారదుడు, ఆడపందిగా మారిపోయాడు. అయితే చెంబిడిచి పెట్టిండు, మహావిష్ణువుని మర్చిపోయాడు. ఇంకా పంది కదా, అందులో గంగానదిలో బుడదల తింటా ఉన్నది, పెరుగుతూ ఉన్నది. జరసేపు అయినాక ఆడంగా మొగ పంది వచ్చింది. అది ఓయ్ అన్నది, ఇది ఓయ్ అన్నది. ఇద్దరు లవ్ చేసుకున్నారు. మన నారద పంది ఆడపంది కదా, ఇద్దరు లవ్ చేసుకొని ఇంకా పెళ్లి చేసుకున్నారు, కాపురం మొదలుపెట్టారు, పిల్లలు అయినాయి. ఇక నీళ్ళు తెచ్చేది మర్చిపోయాడు నారదుడు మాయ. ఎక్కడి నారదుడు, నువ్వు నా మొగడు పోయిండు, నా పిల్లలు పోయినరు, నువ్వు నారదుడు అంటున్నావు, ఆయన ఎవరు అన్నాడంట. అయితే మహావిష్ణువు ఖడ్గం తీసి ఇట్లా వేస్తే తలకాయ దిగిపోయి నారదుడు వెళ్ళిందంట. ఆడ పందికి తలకాయ పడిపోయినది. ఆడపిల్లలు నది ఇదంతా మురికి నిన్నమన ఒరలాడింది అంతా చూసుకొని సిగ్గుపడిండంట. ఇదే అంటే మాయ అని. మనం కూడా అటువంటి మాయల్ని పండి పొరలాడుతున్నాం అన్నట్లు. దీంట్లో డేట్ చూస్తే 3/11 నాడు ప్యాక్ అయింది. అంటే ఇవాళకి 18, 23 రోజులు, 24 రోజులు, అంటే 24 దినాల తర్వాత తాగుతున్నారు. మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో 24 దినాల నీళ్ళు తాగినారండి? పైసలు ఇచ్చి తాగుతున్నారండి. ఎంత బుద్ధి లేని వాళ్ళం మనం. నీళ్ళే కాదు, ఇది విషం. ఈ నీళ్ళు మొత్తం మళ్ళీ మైక్రో ప్లాస్టిక్ని కలుస్తాయంట, ఈ మైక్రో ప్లాస్టిక్ విషం అవుతుందంట అని పేపర్లో కూడా రాస్తురంట. కానీ మాయ, నా పంది నా మాయ ఇది ఇందులో ఉన్నాం అన్నాడు. 1983లో డిగ్రీ పాస్ అయినండి, డాక్టర్ అయినాక అరే ఇంకా పెద్ద చదువు చదవాలని 1985లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినాక పిహెచ్డి కూడా చేద్దాం అనుకున్నా. అప్లికేషన్ చేసిన, సీట్ వచ్చింది కానీ ఊకేం చదువుతాం, పెళ్లి చేసుకుందామని పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చి పిల్లల్ని కానీ వ్యవసాయం చేస్తున్నా, అంత బాగానే ఉంది, మా ఊర్లోనే ఉన్నా. దీంట్లో నేను చెప్పేది ఏంటంటే, నేను చదివినాక నేను ఏం చేసినంటే నా దేశాన్ని, నా ప్రజలను సర్వనాశనం పట్టించిన నా చదువుతోని. మేమేం చెప్పినామంటే దేశీవాలి ఆవులు మంచివి కావని చెప్పిన. నా ఫీల్డ్ గురించే చెప్తున్నా నేను. మంచివి కావు, మీరేం చేయాలి, జెర్సీ తెచ్చుకోవాలి, హోల్స్టీన్ తెచ్చుకోవాలి అని చెప్పినాం అన్నట్లు. అయితే నేను పెద్ద మనిషిని కదా, మా ఏరియాలో నేనే ఫస్ట్ వెటర్నరీ డాక్టర్, నేను మొనగాడు చదివిడని అనుకున్నారు అన్నట్లు అందరు. అనుకొని నేను చెప్పిందల్లా విన్నారు. నేను మా ఏరియాకే పోయినా, చెప్తే ఆడ ఉన్నాయి మొత్తం మంచి ఆవులను తీసేపించి ఈ గాడిదిలాగా అరిసే ఆవులను మొత్తం ఇంట్రడ్యూస్ చేసినాం. అది ఎట్లా వస్తుంది తెలుసా, అంబా అనదు అంటది. ఇంకా ఏం చెప్పినా, అరే కోడే ఎక్కితే బాగుండదు, మేమే సూదిస్తాం, ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ ఇస్తామని. దానికి ఏం అడ్వాంటేజ్ చెప్పినా, ఒక్క కోడే ఒక్కసారి క్రాస్ అయ్యే ఈ సెమెన్తో 300 పశువులకు ఇస్తాం మేము. అంటే ఒక్కటే కోడని ఇంత పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేస్తా అని చెప్తా అన్నట్టు చెప్పేసి ఆ ఉన్న కోడెలన్నీ తీసేసి ఇంకా సెమెన్కి అలవాటు చేసినాం. సెమెన్కి అలవాటు చేస్తే సెమెన్ ఒకడు అమ్ముతాడు, ఎవడో ఒకడు మల్టీనేషనల్. అంటే నేనేం చేసిందంటే నా ప్రజలను స్వతంత్రత నుంచి తీసేసి ఎవరికో ఒకని బానిసం చేసిన. మా ప్రాంతం వల్ల నేను ఒక 2-3 తావలలో ఏం చేసిన అంటే దున్నపోతులకు క్యాస్ట్రేషన్ చేసిన. దేవుని పోత అని ఇడుస్తారు, చాలా అది ఉంటుంది, మైసమ్మ దున్నపోత అని ఉంటుంది. 5 ఏళ్ళకి ఒకసారి మైసమ్మని చేస్తారు. 5 ఏళ్ళ తర్వాత ఆ దున్నపోతును మైసమ్మకు బలిస్తారు. అయితే మన ప్రభుత్వాలు ఏం చేసినాయంటే, ఎవడో బేవకూఫ్ గాడు చెప్తే, నాలాంటి వాడు బేవకూఫ్ గాడు చెప్తే ఈ బలి అనేది చెడ్డదని చెప్పేసింది అన్నట్లు. చెడ్డదని చెప్పేసి దాన్ని బ్యాన్ చేసిరు కదా. అయితే దానివల్ల ఏమైందంటే మన కల్చర్ అంటే మన పూర్వీకులు ఏం చేసిరు అంటే 5 ఏళ్ళకు దున్నపోతును బలిస్తే దాని పిల్లని అది క్రాస్ కాదు, ఇన్బ్రీడింగ్ అంటారు. అంటే దగ్గర రక్త సంబంధికులను పిల్లలు పుడితే వీక్ పుడుతుంది, వీక్ జనరేషన్ పుడుతుందని దాన్ని తీసేసి మళ్ళీ మంచి దున్నపోతును పెట్టేటోళ్ళు. అట్లాంటి దున్నపోతులను నేను క్యాస్ట్రేషన్ చేసిన. ఆ ఊర్లో మొదలు అరే మా దున్నపోతు లేదు కదా, వస్తలేవని ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్కి వచ్చేటోళ్ళు. సగం బర్రెలు కట్టకుండా అయినది 50% కడతాయని చెప్పిన కదా. రెండోసారి చేస్తే మిగతా 50లో 20 కడతాయి.
అయితే 20% పర్మనెంట్గా వంధ్యత్వం వస్తుంది, అంటే అసలు పిల్లలు కాకుండా అయిపోతుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ చేస్తున్న పని. దాంట్లో ఏం చెప్తారంటే ఏందేందో చెప్తామండి, ఇంకా నేను ఏందనో చెప్తాను, ఎందుకంటే నాకు చదువు వస్తుంది కదా. నేనేంది చెప్పినా మీరు అంత తినాలి. మీరు అంత అంటే మా ఊరోళ్ళు, మీరు చదువుకున్న వాళ్ళు, కానీ మా ఊరోళ్ళు వింటారు అన్నట్టు, ఈయన చాలా పెద్ద మనవాడు, పెద్ద చదువు వచ్చిండు అని. ఇది అంటే మన చదువులన్నీ ఏంటివంటే ఇట్ ఈజ్ ప్రో ఇండస్ట్రీ, ఇట్ ఈజ్ ప్రో బిజినెస్, ఇట్ ఈజ్ ప్రో లూటింగ్, అంటే దోపిడీ శోషణ చేసే సమాజాన్ని క్రియేట్ చేసే చదువులు. అయితే మనం ఏం చేయాలి, డీ ఎడ్యుకేషన్, అంటే ఈ ఎడ్యుకేషన్ మొత్తం త్యజించాలి అన్నట్లు. ఈ విధంగా సర్వనాశనం చేసినాము. ఇప్పుడు మనం దీన్నంతా ఇడిచిపెట్టకపోతే, ఇది చేయకపోతే బతకలేమన్నట్టు. బతకలేమంటే నిర్వీర్యమైన జాతి పుడుతుంది, మన భూమి పాడైపోతుంది. ఇదంతా మన కండ్ల ముందరనే జరుగుతుంది. నేనైతే చూస్తున్నా. వెటర్నరీ డిపార్ట్మెంట్లో బాధ్యతలు నిర్వర్తించి రిటైర్ అయినటువంటి డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. మీరంతా భోజనం చేసి ఉన్నారు. అయితే నేను స్వామి వివేకానంద చెప్పిన ఒక కథ చెప్తా. అది మన జీవితంలో ఇప్పటికీ అందరికీ ఆయన తదనంతరం ఇప్పటికి కూడా మనం దాన్ని మనకు అన్వయిస్తుంది. అది అయితే ఒకసారి ఇట్లానే సభలో వివేకానందుడు ఈ మన యొక్క అజ్ఞానం గురించి చెప్తూ శ్రీమద్ మహావిష్ణువుకి నారదునికి మధ్యలో జరిగిన సంభాషణ చెప్తారు. అయితే వాళ్ళిద్దరు అక్కడ వెళ్తున్నప్పుడు, గగనంలో విహరిస్తున్నప్పుడు నారదుడు మహావిష్ణువుని స్వామి మాయ అంటే ఏంది అన్నాడంట. ఈయనకు మాయ అనేది తెలుసుకోవాలన్నాడు అనిపించి. అయితే కొంచెం దూరం పోయిన తర్వాత అక్కడ గంగా నది కనిపించింది. గంగా నదిలో మహావిష్ణువు నారద దప్పిక అవుతున్నది, కొంచెం నీళ్ళు తీసుకురాపోని ఒక చెంబు ఇచ్చిండట. ఆ చెంబు తీసుకొని నారదుడు గంగా నదిలో నీళ్లు తేవడానికి వెళ్ళినప్పుడు ఆయనకు స్నానం చేయాలని అనిపించింది. అయితే ఆయన స్నానం చేసిన వెంబటే పందిగా మారిపోయాడు నారదుడు, ఆడపందిగా మారిపోయాడు. అయితే చెంబిడిచి పెట్టిండు, మహావిష్ణువుని మర్చిపోయాడు. ఇంకా పంది కదా, అందులో గంగా నదిలో బుడదలో తింటా ఉన్నది, పెరుగుతా ఉన్నది. జరసేపు అయినాక ఆడంగా మగ పంది వచ్చింది. అది ఓయ్ అన్నది, ఇది ఓయ్ అన్నది. ఇద్దరు లవ్ చేసుకున్నారు. మన నారద పంది ఆడపంది కదా, ఇద్దరు లవ్ చేసుకొని ఇంకా పెళ్లి చేసుకున్నారు, కాపురం మొదలుపెట్టారు, పిల్లలు అయినాయి. ఇక నీళ్ళు తెచ్చేది మర్చిపోయాడు నారదుడు. మాయ, సంసారం మాయలో పడి ఇంకా పిల్లలు అయిపోయారు, 4, 5 పంది పిల్లలు, మనుషుల పిల్లలు కాదు. అయితే ఆ గంగా నదికి కొన్ని దినాలు అయినాక పెద్ద వరద వచ్చింది. వరద వస్తే ఒక పిల్ల కొట్టుకుపోయింది. ఈ పిల్లని చూసి నారద పంది ఏమన్నదంటే, ఆడాయన కదా ఈయన, ఓ నా పిల్లో అని ఏడుస్తుందంట. మొగడు దర్శనం, అరే నువ్వేం నా బిడ్డ కొట్టుకుపోయిందని. తర్వాత 2, 3, 4, 5 కొట్టుకపోతా ఉంటే పడి పొరలాడి ఏడుస్తుండనట. అంతట్లనే ఆ మొగడు కూడా పోయినా అట్లా. అది నా మొగడు, నా పిల్లలు నా ఏడుస్తుంటే అంతట్లోనే మహావిష్ణువు వచ్చిండంట. ఏ నారద అంటే, ఎక్కడి నారదుడు, నువ్వు నా మొగడు పోయిండు, నా పిల్లలు పోయినరు, నువ్వు నారదుడు అంటున్నావు, ఆయన ఎవరు అన్నాడంట. అయితే మహావిష్ణువు ఖడ్గం తీసి ఇట్లా వేస్తే తలకాయ దిగిపోయి నారదుడు వెళ్ళిందంట. ఆడ పందికి తలకాయ పడిపోయినది. ఆడపిల్లలు నది ఇదంతా మురికి నిన్నమన ఉరలాడింది అంతా చూసుకొని సిగ్గుపడిండంట. ఇదే అంటే మాయ అని. మనం కూడా అటువంటి మాయల్ని పండి పొరలాడుతున్నాం అన్నట్లు. ఎలాంటి మాయ అంటే, ఇందాక ఇక్కడ ప్లాస్టిక్ సీసా ఉండే, మీరు ఎప్పుడన్నా నిన్నటి నీళ్ళు తాగుతారా? ఇంట్లో తాగరు. ఇందాక ఇక్కడ సభ మీద ఉన్న పెద్ద మనుషులు దగ్గుతుంటే ఒక ఆయన నీళ్ళ బాటిల్ తెచ్చిపెట్టిండు. దీంట్లో డేట్ చూస్తే 3/11 నాడు ప్యాక్ అయింది. అంటే ఇవాళకి 18, 23 రోజులు, 24 రోజులు, అంటే 24 దినాల తర్వాత తాగుతున్నారు. మీరు ఎప్పుడన్నా మీ ఇంట్లో 24 దినాల నీళ్ళు తాగినారండి? పైసలు ఇచ్చి తాగుతున్నారండి. ఎంత బుద్ధి లేని వాళ్ళం మనం. నీళ్ళే కాదు, ఇది విషం. ఈ నీళ్ళు మొత్తం మళ్ళీ మైక్రో ప్లాస్టిక్ని కలుస్తాయంట. ఈ మైక్రో ప్లాస్టిక్ విషం అవుతుందంట అని పేపర్లో కూడా రాస్తురంట. కానీ మాయ, నా పంది, నా మాయ అన్న ఇది ఇంట్లో ఉన్నాం అన్నాడు. ఈయన ఎవరో ఇది తెచ్చేసిర్రు, ఇడేసిపోయిండు. ఈ మహానుభావుడు ఏం తెచ్చుకున్నాడో ఇంట్లో, కానీ ఇది 1 ఫీట్ భూమిని ఇట్లా పాడు చేస్తుంది. ఎన్ని దినాలు ఈ మీటింగ్లలో పెట్టి ఇన్ని చెప్తే మనకు బుద్ధి లేనిది అంటే, నాకు బుద్ధి ఉండాలి కదా.
నాకు బుద్ధి లేని ఏం 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 ముందరికి సాగదు అన్నట్లు. అంటే మొదలు మనం మారాలి. దీనికి ఇంకో కొంచెం నా గురించి చెప్తా. నేను 1983లో డిగ్రీ పాస్ అయినండి, డాక్టర్ అయినాక అరే ఇంకా పెద్ద చదవాలని 1985లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినాక పిహెచ్డి కూడా చేద్దాం అనుకున్నా. అప్లికేషన్ చేసిన, సీట్ వచ్చింది కానీ ఊకేం చదువుతాం, పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చి పిల్లల్ని కానీ వ్యవసాయం చేస్తున్నా, అంత బాగానే ఉంది, మా ఊర్లోనే ఉన్నా. దీంట్లో నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను చదివినాక నేను ఏం చేసినంటే నా దేశాన్ని, నా ప్రజలను సర్వనాశనం పట్టించిన నా చదువుతోని. ఇలా డిగ్రీ చదివిన వాళ్ళు ఎంత ఉన్నారో దయచేసి చేతులు లేపరి. పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి, ఓ గ్రేట్. అయితే ఇందులో నేను నా జీవితం వల్ల నేను కొన్ని పాఠాలు మీకు చెప్తా. మేమేం చెప్పినామంటే దేశీవాలి ఆవులు మంచివి కావని చెప్పిన. నా ఫీల్డ్ గురించే చెప్తున్నా. నేను మంచివి కావు, మీరేం చేయాలి, జెర్సీ తెచ్చుకోవాలి, హోల్స్టీన్ తెచ్చుకోవాలి అని చెప్పినాం అన్నట్లు. అయితే నేను పెద్ద మనిషిని కదా, మా ఏరియాలో నేనే ఫస్ట్ వెటర్నరీ డాక్టర్, నేను మొనగాడు చదివిడని అనుకున్నారు అన్నట్లు అందరు. అనుకొని నేను చెప్పిందల్లా విన్నారు. నేను మా ఏరియాకే పోయినా, చెప్తే ఆడ ఉన్నాయి మొత్తం మంచి ఆవులను తీసేపించి ఈ గాడిదిలాగా అరిసే ఆవులను మొత్తం ఇంట్రడ్యూస్ చేసినాం. అది ఎట్లా వస్తుంది తెలుసా, అంబా అనదు అంటది. మీకు అచ్చం గాడిది కన్నా దరిద్రంగా గడుస్తుంది. అయితే ఈ గాడిదని తెచ్చి మా ఊర్లో పెట్టినా అన్నట్టు. మా ఊర్లో అంటే నా తోటి రైతులను. ఇంకా ఏం చెప్పినా, అరే కోడే ఎక్కితే బాగుండదు, మేమే సూదిస్తాం, ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ ఇస్తామని. దానికి ఏం అడ్వాంటేజ్ చెప్పినా, ఒక్క కోడే ఒకసారి క్రాస్ అయ్యే ఈ సెమంతోని 300 పశువులకు ఇస్తాం మేము. అంటే ఒక్కటే కోడని ఇంత పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేస్తా అని చెప్తా అన్నట్టు. చెప్పేసి ఆ ఉన్న కోడెలన్నీ తీసేసి ఇంకా సెమెన్కి అలవాటు చేసినాం. సెమెన్కి అలవాటు చేస్తే సెమెన్ ఒకడు అమ్ముతాడు, ఎవడో ఒకడు మల్టీనేషనల్. అంటే నేనేం చేసిందంటే నా ప్రజలను స్వతంత్రత నుంచి తీసేసి ఎవరికో కానీ బానిసం చేసిన. ఏం చేసినా, నాకు ఇచ్చిన చదువు, నాకు సమాజం ఇచ్చింది, డిగ్రీ ఇచ్చింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇచ్చింది, తర్వాత గవర్నమెంట్ జీతం ఇచ్చింది. ఇవన్నీ చేసి ఏం చేసినంటే నా దేశాన్ని బస్టు పట్టించాను నేను. అందుకని నేను ఏమని చెప్తా అంటే, ఇన్ 1983 I became a బేవకూఫ్ by passing bachelor's degree. In 85 I became a bada బేవకూఫ్. In 85 I abstained from becoming सबसे बड़ा బేవకూఫ్. ఎందుకు కాలేదని నేను పిహెచ్డి చేయలేదు. మీరు అందరు చేసిరు కదా, మీకు అందరికి క్షమించాలి నన్ను. అయితే నేను సబ్సే బడా బేవకూఫ్ని కాలేదు, బేవకూఫ్ కాడనే ఆగిన. అయితే ఇంకా నేను చెప్పినా కదా అండి, ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ ఉంటుంది కదా, అది చేస్తే 50% అంటే పర్ఫెక్ట్గా, ఒకవేళ కనిపెట్టినోని వాని అయ్యాను వాని తాతను తెచ్చి ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ చేయించినా 100 పశువులకు చేస్తే 50 పశువులే కడతాయి. అంటే 50%. అంటే అదే కోడే ఉందనుకోండి, అది ఆవులను క్రాస్ చేస్తుంది, మళ్ళీ పని పోతుంది, పిల్లలు పుడతాయి. ఈ రైతుకి ఏం తిప్పలేదు. ఇప్పుడు మీరు మా దగ్గర బర్రెలు ఉంటాయి. ఈ బర్రెలకు ఒక అలవాటు ఉంటుంది, ఎదగ్గిన వస్తే అంటే క్రాసింగిన అది టైం వస్తే ఈ పశువుల సీజనల్లీ మోనోఇస్ట్రస్ అంటారు. అంటే ఒక సమయం వల్లనే అవి ఎదకొస్తాయి. ఆ టైంలో ఈ బర్రెలు దున్నపోతు లేకపోతే పరిగెత్తిపోతాయి అన్నట్టు. మా ప్రాంతం వల్ల నేను 2-3 తావలలో ఏం చేసిన అంటే దున్నపోతులకు క్యాస్ట్రేషన్ చేసిన. దేవుని పోత అని ఇడుస్తారు. చాలా అది ఉంటుంది, మైసమ్మ దున్నపోత అని ఉంటుంది. 5 ఏళ్ళకు ఒకసారి మైసమ్మని చేస్తారు. 5 ఏళ్ళ తర్వాత ఆ దున్నపోతును మైసమ్మకు బలిస్తారు. అయితే మన ప్రభుత్వాలు ఏం చేసినాయంటే, ఎవడో బేవకూఫ్ గాడు చెప్తే, నాలాంటి వాడు బేవకూఫ్ గాడు చెప్తే ఈ బలి అనేది చెడ్డదని చెప్పేసింది అన్నట్లు. చెడ్డదని చెప్పేసి దాన్ని బ్యాన్ చేసిరు కదా. అయితే దానివల్ల ఏమైందంటే మన కల్చర్ అంటే మన పూర్వీకులు ఏం చేసిరు అంటే 5 ఏళ్ళకు దున్నపోతును బలిస్తే దాని పిల్లని అది క్రాస్ కాదు, ఇన్బ్రీడింగ్ అంటారు. అంటే దగ్గర రక్త సంబంధికులను పిల్లలు పుడితే వీక్ జనరేషన్ పుడుతుందని దాన్ని తీసేసి మళ్ళీ మంచి దున్నపోతును పెట్టేటోళ్ళు. అట్లాంటి దున్నపోతులను నేను క్యాస్ట్రేషన్ చేసిన. ఆ ఊర్లో మొదలు అరే మా దున్నపోతు లేదు కదా, వస్తలేవని ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్కి వచ్చేటోళ్ళు. సగం బర్రెలు కట్టకుండా అయినాయి. 50% కడతాయని చెప్పిన కదా, రెండోసారి చేస్తే మిగతా 50లో 20 కడతాయి. అయితే 20% పర్మనెంట్గా వంధ్యత్వం వస్తుంది. అంటే అసలు పిల్లలు కాకుండా అయిపోతుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ చేస్తున్న పని.
దాంట్లో ఏం చెప్తారంటే ఏందేందో చెప్తామండి, ఇంకా నేను ఏందనో చెప్తాను, ఎందుకంటే నాకు చదువు వస్తుంది కదా, నేనేంది చెప్పినా మీరు అంత తినాలి. మీరు అంత అంటే మా ఊరోళ్ళు, మీరు చదువుకున్న వాళ్ళు, కానీ మా ఊరోళ్ళు వింటారు అన్నట్టు, ఈయన చాలా పెద్ద మనవాడు, పెద్ద చదువు వచ్చిండు అని. ఇది అంటే మన చదువులన్నీ ఏంటివంటే ఇట్ ఈజ్ ప్రో ఇండస్ట్రీ, ఇట్ ఈజ్ ప్రో బిజినెస్, ఇట్ ఈజ్ ప్రో లూటింగ్, అంటే దోపిడీ శోషణ చేసే సమాజాన్ని క్రియేట్ చేసే చదువులు. అయితే మనం ఏం చేయాలి, డీ ఎడ్యుకేషన్, అంటే ఈ ఎడ్యుకేషన్ మొత్తం త్యజించాలి అన్నట్లు. అయితే మీరు 1925లో ఒక బ్రిటిష్ శాస్త్రవేత్త సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అడ్వైజర్గా వచ్చిండు, అగ్రికల్చర్ అడ్వైజర్గా. ఆయన రాసిన పుస్తకము ఏ టెస్టమెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అని రాసిండు. 1925లో 40లో రాసిండు. ఆయన సెంట్రల్ ప్రావిన్స్ ఆఫ్ రాజపుతానా భారతదేశానికి అడ్వైజర్గా ఉన్నాడు. ఆయన ఏం రాసిండంటే, ఆయన మొత్తం స్టడీ చేసిన తర్వాత భారతీయులకు మనం నేర్పేది వ్యవసాయం వల్ల ఏంది లేదు అని రాసిండు. అయితే మళ్ళీ సుభాష్ పాలేకర్జీ ఆ మధ్యలో చెప్పేటోరు, ఫస్ట్ యూ క్లోజ్ డౌన్ ఆల్ ది అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అని. మీరు ఎవరైనా విన్నారో లేదో. ఎందుకు క్లోజ్ చేయమన్నాడంటే గిదే, నేను చెప్పిన చదివినా, నేను కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదివిన, అంత మా వాళ్ళు మొత్తం ఎన్పీకే చదివినరు అన్నట్లు. ఈ ఎన్పీకే వచ్చేసి మొత్తం కల్చర్ని మొత్తం పాడు చేసింది, భూమిని మొత్తం పాడు చేసింది, దీనికి వెళ్ళి బయటికి రావాలన్నట్లు. అయితే ఆయన ఏం చెప్పిండంటే, గిల్గిట్ అనే ప్రాంతం వల్ల భారతదేశంలోకి వెళ్ళి అత్యంత ఆరోగ్యమైన జాతి ఉన్నది అని చెప్పిండు అన్నట్టు. వాళ్ళ ఆహారపు అలవాట్లు చర్చ చేసిండు. మీకు ఎవరికైనా అవకాశం ఉంటే చదవండి. తెలుగులో వ్యవసాయమే జీవనానికి మూలాధారం అని తెలుగులో ప్రింట్ అయింది. గ్రీన్ బుక్స్ మంచి పుస్తకం అనే వాళ్ళు పబ్లిష్ చేశారు, చాలా మంచి పుస్తకం. ఇంగ్లీష్లోనేమో టెస్టమెంట్ ఆఫ్ అగ్రికల్చర్. ఆయన ఏం చెప్పిండంటే, భారతదేశం వల్ల అనేక సంవత్సరాలుగా కాన్స్టెంట్ దిగుబడితోని, పెట్టుబడి లేకుండా దిగుబడిని కాన్స్టెంట్గా పొందే వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి. వీళ్ళకి మనం ఏం చెప్పేది లేదని 1925 నుంచి 45 వరకు ఆయన భారతదేశం వల్ల అనేక క్షేత్రాలలో రీసెర్చ్ చేసి చెప్పిండు. ఈ ఆధునిక ఈ మన ఆర్గానిక్ వ్యవసాయానికి ఆద్యుడు అని అంటుంటారు. నేను నిన్నమనే ఆయన పుస్తకం చదివిన, అది చదవండి. అయితే మనము ఈ విధంగా సర్వనాశనం చేసినాము. ఇప్పుడు మనం దీన్నంతా ఇడిచిపెట్టకపోతే, ఇది చేయకపోతే బతకలేమన్నట్టు. బతకలేమంటే నిర్వీర్యమైన జాతి పుడుతుంది, మన భూమి పాడైపోతుంది. ఇదంతా మన కండ్ల ముందరనే జరుగుతుంది, నేనైతే చూస్తున్నా. సో దాని నుంచి బయటపడాలని అందరికీ విన్నపిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.